మహిళలకు వడి బియ్యం ఎందుకు పోస్తారో తెలుసా? 90% మందికి తెలియదు. ఆడపడుచుకు పుట్టింటి నుండి లభించే అపురూపమైన గౌరవం కానుక ఈ వడి బియ్యమే. ఇందులో ముఖ్యమైనవి పసుపుతో కలిపిన బియ్యం, కొత్త బట్టలు, కుంకుమ, శనగపప్పు, కుడుకలు, పచ్చముగ్గు సారెగా ఇవ్వడం ఆనవాయితీ. ఇది అమ్మాయికి పెళ్లితో మొదలవుతుంది. అప్పటి నుండి మొదలై ముత్తైదువుగా ఉన్నంత కాలం వయసు ఎంతైనా పుట్టింటి నుండి అందేదే కానుక ఇది. ఈ కార్యక్రమం సాధారణంగా వివాహమైన తర్వాత చేస్తూ ఉంటారు. ఈ వేడుకలో ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట. అలాగే అమ్మాయి భర్తను కూడా మహావిష్ణువులా భావిస్తారు. అలాగే ఈ వేడుకలో ఆడపిల్లలకు చీర, రవిక, బియ్యం, పండ్లు మొదలైనవి, అబ్బాయికైతే టవల్ లేదా డ్రెస్ ఒడిలో పోసి అత్తవారింటికి పంపు ఆచారం ఇది. ఒడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది, వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడి బియ్యం. ఒడి బియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా పోస్తారు. పెళ్లి తర్వాత తన వారికి దూరమై కొత్త జీవితం ప్రారంభించే వధువుకు ఆ దూరం వల్ల కలిగే బాధ వర్ణనాతీతం. ఆ తల్లిదండ్రులు కుమార్తె మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఈ వడి బియ్యం సంప్రదాయం. ఆ బంధం ఎప్పటికీ నిలిచి ఉండాలని, కూతురిని మళ్ళీ ఇంటికి పిలిపించి చూసుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. మనసారా ఆశీర్వదించి ఆమెకు మహిళలకు వడి బియ్యం ఎందుకు పోస్తారో తెలుసా? 90% మందికి తెలియదు. ఆడపడుచుకు